మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. అవేనండి వారాహి నవరాత్రులు. చాలా మంది గత సంవత్సరం నుంచి ఆచరిస్తున్న వాళ్ళు ఎప్పుడెప్పుడు నవరాత్రులు ప్రారంభం అవుతాయా, ఆ వారాహి మాతను ఎప్పుడు కొలుచుకుందామని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ సమయం రానే వచ్చింది. అయితే ఈసారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే తారీఖుల్లో ముఖ్యంగా చూసుకుంటే నవరాత్రులు, అలాగే ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు, చెయ్యవలసినవి, చెయ్యకూడని పనులు, అసలు ఆ వారాహి మాతని మనం ఏమని వేడుకోవాలి, దేని గురించి అమ్మకు ఈ దీక్షగా తీసుకోవాలి, మొత్తం ఈ 9 రోజుల పాటు చేయవలసిన పనులేంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు ఆషాఢ మాసం వచ్చేసింది. అప్పుడే మాసం ఆషాఢ మాసము చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. గడిచిపోయింది. మనం కూడా గత సంవత్సరం ఈ అమ్మవారి వారాహి గురించి చాలా విశేషంగా 9 రోజులు 9 రకాలైనటువంటి వర్ణనలు, నైవేద్యాలు, విధానం అంతా కూడా మనం తెలియజేసుకున్నాం. చాలా చక్కగా ఆచరించారు కూడా ఎంతో మంది. ముఖ్యంగా మనం ఆ రోజున ఎంతో విషయ సేకరణ చేసి అమ్మవారికి వెయ్యాల్సినటువంటి ధూపం గురించి కూడా మనం తెలియజేసాం. ఆ వస్తువులు ఏ వస్తువులు కలపాలని అదన్నీ వేసుకున్నారు. నిజం, అవన్నీ కూడా ఈసారి వృద్ధం. అయితే ముందుగా అందరికి కొన్ని సందేహాలు ఉంటాయి గురుగారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రోజులు ఒకటి, దాంతో పాటుగా ఏమేమి సిద్ధపరచుకోవాలి, ఎలా ఏమిటి, ఎవరెవరు చేయాలి, అసలు ఎలా పూజించాలి, ఇలా చాలా సందేహాలు ఉన్నాయి. ముందుగా ఒక్కొక్క ప్రశ్న మీ ముందు ఉంచుతాను. నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? మనకు ఈ జూన్ 26వ తారీఖు నుంచి ప్రారంభమై జూలై 4వ తారీఖుతో సమాప్తమవుతుంది వారాహి నవరాత్రులు. అయితే నవరాత్రులు మనకు మొత్తము సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తాయి. ఒకటి ప్రత్యక్ష నవరాత్రులు, 2 గుప్త నవరాత్రులు. ప్రత్యక్ష నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో, చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు. గుప్త నవరాత్రులు అన్నప్పుడు ఆషాఢ మాసంలో, మాఘ మాసంలో వచ్చే నవరాత్రులు. ఈ ప్రత్యక్ష నవరాత్రులు 2 కూడాను లలిత అమ్మవారికి ప్రకటితమైనటువంటివి. గుప్తమైనటువంటి మాత్రం లలిత అమ్మవారికి దుష్ట సంహారంలో సహాయం అందించినటువంటి వారాహి, రాజేశ్వరి అమ్మవార్లకు సంబంధించిన నవరాత్రులు. మొత్తం చూసుకుంటే 3 దేవతలకు సంబంధించిన నవరాత్రులుగా చెప్పవచ్చు. ఇప్పుడైతే జూలై 4 వరకు అండి. జూలై 4 వరకు 26 నుంచి జూలై 4 వరకు. విశేషం ఏంటో చెప్పమంటారా? ఈ యొక్క ఆషాఢ నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ప్రారంభమై వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రంతో, సమాప్తమయ్యేది చిత్తా నక్షత్రంతో అయినప్పటికీ కూడా ప్రదోషకాల సమయానికి స్వాతి నక్షత్రం ఉంటుంది. దివ్యమైనటువంటి నక్షత్రం రోజున ఆ రోజు సమాప్తం అవుతుంది. కాబట్టి 2 కూడా రాహు నక్షత్రాలు. రాహు అంటే కేవలం మొండె మాత్రమే అని చెప్పి ఉన్నది. మనకు వారాహి అమ్మవారి యొక్క రూపము గనుక చూసుకుంటే కంఠం వరకు కూడా స్త్రీ రూపము, కంఠము నుంచి మళ్ళీ వరాహ రూపం. అంటే ఇక్కడ ఆ అమ్మవారికి సంపూర్ణంగా సరిపోయే తత్వము ఇక్కడ రాహుతత్వముతో ఉన్నటువంటిది కానీ చెప్పవచ్చు. కాబట్టి ఎవరైతే చాలా మంది ఇప్పుడు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారో ఇది అద్భుతమైనటువంటి నవరాత్రులుగా ఈ సంవత్సరం చెప్పవచ్చు అమ్మ. ఇంకా అంతకంటే ఇంకా వేరే మాట నేను చెప్పలేను, కానీ అద్భుతం, అద్భుతోద్భుత అని చెప్పవచ్చు. అయితే అందరూ ఆచరించవచ్చా అనేది ఒక పెద్ద ప్రశ్న గురువు గారు. చాలా మంది అదే అడుగుతుంటారు, ఆచరించాలా, అందరూ చేసుకోవచ్చా, గుప్త నవరాత్రులు కదా? అయితే ఇక్కడ ఒక సంకటం ఏంటంటేనమ్మా, ఈ అమ్మవారు తీక్ష్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారు, క్రోధ రూపము, ఇవన్నీ కూడా. కాబట్టి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు మనం బాంబు పడితేనే భయం అంటుంటాం, మరి బాంబులు తయారు చేస్తున్న వాళ్ళు తయారు చేయట్లేదా? దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కదా. మరి అట్లాంటి ప్రికాషన్సే తీసుకుంటూ అమ్మవారిని కొలిచే విధంగా కొలుస్తూ సరైనటువంటి నియమాలు గనక పాటించినట్లయితే అమ్మవారు ఇచ్చేటువంటి ఫలితము అతి శీఘ్రంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు శాంతంగా ఉన్నవాడు కొట్టడానికి ఆలోచిస్తాడు, కోపంగా ఉన్నవాడు మాట అనగానే లేచి కొడతాడు. అంటే ఫలితం ఇవ్వడంలో కూడా అమ్మవారు అంత ఫలితం అంత శీఘ్రంగా ఇచ్చేస్తుందని అర్థం. అక్కడ వెంటనే అందించేస్తారనమాట. అయితే గురుగారు ఇంకా సందేహాల్లో భాగంగా ఎలా అంటే ముందు ఏమేమి సిద్ధపరచుకోవాలండి? 26 నుంచి అంటున్నారు, 25నేమో అమావాస్య వచ్చింది. మరి అమావాస్య రోజు ఏమన్నా పూజకి సామాన్లు కానీ ఏమైనా కొనరు తొందరగా,
ఇంక ఇవాళ అమావాస్య ఉంది కదా రేపటి నుంచి చూద్దామని. కానీ ఒకవేళ పీఠం పెట్టుకుని లేకపోతే కలశం పెట్టుకుని ఇలా చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు మరి ముందు రోజే తీసుకోవాలా, లేదు ఆ రోజున కొనుక్కుంటే మంచిదా, ఏమేమి తీసుకోవాలి అసలు? ఇక్కడ ప్రధానంగా అమ్మవారి సంబంధించినటువంటి తత్వం గనక చూసుకోవాలి. ముఖ్యంగా రజోగుణ తత్వమైనటువంటి మూర్తి అమ్మవారు. తామస గుణము రజోగుణము అని అంటారు కదమ్మా. కాబట్టి ఈ అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు, అంటే హోమ్ మినిస్టర్. కాబట్టి ఎప్పుడు యుద్ధంలో పాల్గొని యుద్ధ విరమణ అయిన తర్వాత ప్రశాంతత ఉంటారు. సూర్యోదయం నుంచి యుద్ధం ఎప్పుడు చేయాలని ఉవ్విళ్ళుతుంటారు. యుద్ధం రాగానే యుద్ధం చేస్తారు. సూర్యాస్తం అయిపోయిన తర్వాత యుద్ధ విరమణతో సంతోషపడతారు. కాబట్టి అమ్మవారికి ఎక్కువగా రాత్రి సమయమందు ఎక్కువగా సూర్యాస్తమైన తర్వాత చేసే పూజ అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి శాంతస్వరూపిణిగా ఉండదలిచినటువంటి ఆ భావనగా పెట్టుకున్న వాళ్ళు ఉదయం పూట చేసుకుంటే మంచిది. లేదు అనంటే అన్ని విధాలుగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత ఉండే సమయము చాలా అమోఘము, సుప్రసిద్ధం అని చెప్పవచ్చు. కాబట్టి సూర్యాస్తమయానికి పూజ ప్రారంభించుకున్నప్పుడు ముందు రోజు అమావాస్య అయింది కాబట్టి దానికంటే ఆ 26వ తారీఖు రోజునే పూజా సామాన్లు, పెద్ద నియమాలంటూ ఏమీ లేవు. అమ్మవారి చిత్రపటం ఒకటి, తర్వాత అమ్మవారికి కలశం పెట్టుకునే అవకాశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు, లేకపోతే కలశం లేకపోయినా చిత్రపటంతోనైనా. కానీ ఇక్కడ భక్తియే ప్రధానం, ఇక్కడ విశ్వాసమే ప్రధానము. కాబట్టి ఆ విధంగా అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి చక్కగా ఆ సంబంధించినటువంటి పూజా ద్రవ్యంలో పూజా వస్తువులు తీసుకొని అమ్మవారికి షోడశోపచార విధానముగా పూజ చేసుకోవడం, అర్చన చేసుకునే విధంగా వీలు కల్పించుకోవడం, అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యములు తెచ్చుకోవడం, నైవేద్యములు తెచ్చుకోవడం, అమ్మవారికి దీపారాధన, ముఖ్యంగా అమ్మవారికి కంద దీపారాధన అంటే చాలా ప్రీతికరం. ఇవి 9 రోజుల పాటు పెట్టాలండి? 9 రోజుల పాటు పెడితే మంచిది. 9 రోజుల పాటు పెట్టి చక్కగా ఆ సమాప్తం అయిపోయిన తరువాత ఆ యొక్క కందగడ్డని ప్రసాదముగా చేసి తీసుకోవచ్చు. అంటే కూర వండుకొని అవి సిద్ధపరచుకోవాలి. ముఖ్యంగా ఉండాల్సినవి వస్తువులు, పూజా సామాగ్రి అని అంటే పూజా సామాగ్రి మామూలుగా పూజా సామాన్ల విషయంగానే ముఖ్యంగా ధూపం అమ్మ. ఇక్కడ అమ్మవారికి ధూపం, సకలమైనటువంటి ధూపములు ఉంటాయి. అంటే పిప్పళ్ళు, యాలకులు, మిరియాలు, ఇలాంటివి, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఇలాంటివి కొన్ని ఆఘ్రానికి అనగా బాగా కటువుగా ఉండేటువంటివి అమ్మవారికి చాలా ప్రీతికరం, ఘాటుగా ఉండాలి. ఇవన్నీ కూడా ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇప్పుడు అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, భాస్కరో నమస్కార ప్రియ. కాబట్టి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టం. అటువంటిది ఈ అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతికరం. కాబట్టి ఇంట్లో చక్కగా సాంబ్రాణి, అమ్మవారికి మైషాచి అంటే చాలా ప్రీతికరం. ఏ అమ్మవారికైనా కానీ ధూపంలో మైషాచి ఉండేటట్టుగా చూసుకోవాలి. అది పూజా స్టోర్ లో దొరుకుతుంది. ధూపం పూజ ప్రారంభానికంటే ముందు, పూజ అయిన తర్వాత ఇంట్లో గనక ధూపం వేసుకొని 9 రోజుల పాటు ఉంటే, ఆ 9 రోజుల పాటు పూజ చేసినటువంటి వ్యక్తి ఇంట్లో ఎవరైతే ప్రయోగం చేసి ఉంటారో ఆ ప్రయోగం ఇట్టే పారిపోతుంది. అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇంట్లో, అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. హిస్టీరియా అంటే మానసికమైనటువంటి బాధతో అనుభవించే వాళ్ళకి ఆ మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. గొప్పగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు, గొప్పగా ఇంట్లో కొత్త ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి అమ్మవారి ఆరాధన చేసుకుంటే వాళ్ళ మీద పడే నరదృష్టి అంతా పోతుందమ్మా. ముఖ్యంగా ఈ అమ్మవారిని ఎవరు ఆరాధించాలి అనంటే, అమ్మవారి యొక్క చేతిలో నాగలి మరియు రోకలి ఉంటుంది. అంటే ఏంటి? సస్య దేవత అని అర్థం. అంటే హిరణ్యాక్షుడు భూమిని తీసుకుపోయి సముద్ర గర్భంలో పెడితే వరాహ రూపాన్ని అవతరించినటువంటి మహావిష్ణువు మళ్ళీ హిరణ్యాక్షుని సంహరించి భూమి ఉద్ధరించిన వాడయ్యాడు. ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపడినటువంటి అమ్మవారు ఆ రూపానికి తోడుగా వరాహ రూపాన్ని అవతరించింది. అదే వారాహి అమ్మవారు. అంటే ఇక్కడ చెప్పాల్సినటువంటిది వారాహి అమ్మవారు అంటే ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవియే, లక్ష్మీ అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ధనము బాగా సంప్రాప్తం అవుతుంది. అలాగే సస్యదేవత రోకలి మరియు నాగలి కదా, భూమి దున్నడం, ఆ దున్నడం ద్వారా పంట వేసిన ద్వారా వచ్చినటువంటి పంటని దంచి అది ఆహారంగా స్వీకరించడం, వీటన్నిటి ఈ మార్పు భూమి దున్నే దగ్గర నుంచి
ఆహారం ధాన్యంగా మారే వరకు ఈ అమ్మవారు రక్షిస్తుంది. అందుకనే ఒక చేతిలో నాగలి దున్నడానికి సూచన, ఒక చేతిలో రోకలి దంచడానికి సూచన. అంటే దంచితే వచ్చేది బియ్యమేగా, పదార్థమే కదా, కందులైనా పప్పులైనా నవధాన్యాలైనా. అంటే ఆఖరి రూపం, అంటే ఈ సృష్టికి మూలము అమ్మ అని చెప్పడానికి సంకేతం అది. అంటే బీజములు వచ్చినవి సృష్టే కదమ్మా, ఫలితం ఫలం అంటారు కదా, ఆ ధాన్య ఫలం అన్నమాట. దీని అర్థం ఏంటంటే అమ్మవారు పుష్టిని కలిగిస్తుంది, అంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది అని అర్థం. ముఖ్యంగా రైతులు ఈ అమ్మవారిని గనక ఆరాధన చేసుకుంటే ప్రతిరోజు, ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడేటువంటి సమయం దున్నుతుంటారు కదా, పోయేటప్పుడు ఆ యొక్క అమ్మవారి వారాహి అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకొని, ఆ నాగలికి నమస్కారం చేసుకొని దున్నితే ఆ దున్నినటువంటి కారణం చేత అది సస్యశ్యామలం అవుతుంది. ఆ దున్నేటప్పుడు ప్రతిరోజు కూడా ఎప్పుడు వీలు పడితే అప్పుడు దున్నేలో వారాహి దేవి అయిన మహా, వారాహి అయిన మహా చాలు అనుకుంటూ ఉండి దున్నారనుకోండి, మామూలుగా పండేటువంటి పంట కంటే రెట్టింపు పంట ఆ భూమి రైతు తీసుకుంటాడు, పొందుతాడు. అందులో సందేహం లేదు. శత్రుంజయము, అమ్మవారింటి సర్వసైన్యాధ్యక్షురాలు, శత్రుల మీద విజయాన్ని మధుకైటబులు శుంభరిశుంభులు సంహరించినటువంటి దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి అమ్మవారు కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల శత్రుంజయత్వం కలుగుతుంది. శత్రు అంటే ఇక్కడ మనిషిని అనుకోకూడదు, తప్పు. ఎందుకంటే సాటి మనిషిని ఎప్పుడూ మనం శత్రువుగా భావించకూడదు. మనము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకములు అనేటువంటి కలుగుతుంటుంటాయి కదా, ఆ ఆటంకాలని మాత్రమే మనం శత్రువులుగా భావించాలి. ఇప్పుడు కోర్టు సంబంధమైనటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాల్లో కోర్టు గడపలు ఎక్కుతుంటారు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. ధర్మబద్ధమైనటువంటి వ్యక్తులు కూడా బాధలు పడుతూ ఆ కోర్టుల చుట్టూ తిరిగేటువంటి వ్యక్తులకి న్యాయం జరగాలనుకున్నప్పుడు సందర్భంలో, ప్రస్తుత కాలంలో అధర్మమే రాజ్యమేలుతున్న సందర్భంలో న్యాయం ఉన్నవాళ్ళు న్యాయబద్ధంగా ఆ కేసుల నుంచి బయటపడాలన్నా, ఆ కేసుల్లో విజయం పొందాలన్నా ఈ వారాహి నవరాత్రులను గనక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి న్యాయం సంభవిస్తుంది. ఎందుకంటే అమ్మవారు ధర్మ పక్షాన ఉంటుంది. అమ్మవారు రాక్షసుల తరపున పోరాటం చేయలే, అమ్మవారి తరపున పోరాటం చేసింది. అమ్మవారంటే ధర్మము, న్యాయము. కాబట్టి ధర్మము న్యాయము నిజంగా ఉంటే వాళ్ళని రక్షిస్తుంది అమ్మవారని చెప్పవచ్చు. ఇలాంటి వారు అమ్మవారిని ఆరాధన ఖచ్చితంగానమ్మా. గురుగారు, గత సంవత్సరం నుంచి బాగా విపరీతంగా అందరికీ తెలిసింది అమ్మవారి గురించి, ఆరాధనలు చేశారు, దీక్షలు తీసుకున్నారు, ఇంట్లో చక్కగా ఫోటో తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, ప్రతినిత్యం పూజ చేసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఏంటంటే ఈ సంవత్సరం నుంచి నూతనంగా మేము కూడా ప్రారంభించుకుందాం అనుకుంటున్నామండి, 9 రోజులు దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాం, ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఈసారి ఏమైనా అడ్డు ఉందా? ఎందుకంటే మూఢం ఉందని అంటున్నారు కాబట్టి ప్రారంభించవచ్చా ఈ సంవత్సరం? కొత్తగా నోము నోచుకోవాలి, కొత్తగా వ్రతాన్ని ఆరంభించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మూఢమి పనికిరాదు. ఇది సుస్పష్టము. అంతకుముందు ఆచరించిన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, తప్పులేదు. ఈ యొక్క నెలలో మూఢమున్నా గతంలో ఆచరించారు కాబట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ మూఢమి ఉంది కాబట్టి పనికిరాదు. సరే, ఇప్పుడైతే అలా వద్దన్నారు కదా గురుగారు, మరి ఇంకా వేరే ఏమైనా వెసులుబాటు ఉందా వారికి? అమ్మవారి ఆరాధనలో వ్రతంలాగా చేసుకోరు కానీ ఇంకా ఏదైనా వ్రతం అన్నప్పుడమ్మా, ఇప్పుడు వాళ్ళకి మనస్సులో ఆ కోరిక అంటే ఇంట్లో నేను కూర్చొని చేసుకోలేకపోయాను అనేటువంటి యొక్క బాధే తప్ప మిగతావన్నీ చేయవచ్చు. ఎటువంటివి చేయవచ్చు? దగ్గరలో వారాహి దేవాలయం ఉంటే ఆ వారాహి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం, అర్చనాది కార్యక్రమాలు జరిపించుకోవడం, అమ్మవారికి హారతులు ఇవన్నీ చూడడం, అభిషేకాలు చూడడం, సంకల్పం చెప్పించుకోవడం, అది చేయవచ్చు. లేదు, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో ఉన్నటువంటి వాళ్ళకి మీ వంతు సహాయంగా వాళ్ళకి ఏదైనా పూజా వస్తువులు మీ వంతు సహాయ సహకారాలు అందించడం. లేదు, ప్రతిరోజు త్రికాలములో ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం, లేదు 2 కాలాలే, ఉదయం లేదా సాయంకాలం నిత్యము వారాహి పంజర స్తోత్రము, వారాహి కవచం రోజుకి 8 సార్లు పఠించండి. పొద్దున 8, సాయంత్రం 8, ఇవన్నీ పఠించండి. లేదు, దీనికి ఇక్కడ ఎక్కడ వారాహి హోమం జరిగితే అక్కడ మీ గోత్రనామాలతో చేయించుకోండి. దీనికి అందుకనే ఇటువంటి వాళ్ళకి, కొత్తగా పట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి అవకాశం లేదు. ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంట్లో చేసుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క దశమి రోజున శుక్రవారం రాత్రి, నవమి ఉన్నప్పుడే శుక్రవారం రాత్రే స్వాతి నక్షత్రం ఉన్న సందర్భంలో ఈ యొక్క వారాహి హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుందమ్మా. మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది. వారాహి హోమము, ధూమవతి హోమము మరియు
ఈ సంబంధించినటువంటి రాజశ్యామల హోమము, బగళాముఖి హోమము ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చక్కగా శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుందమ్మా. అలాగే కేవలం మహిళలు మాత్రమే చేయాలనే కూడా కొన్ని నియమాలు చూస్తున్నారండి. నిజంగా అలా ఉంటుందా గురుగారు వారాహి అమ్మ? అటువంటిది ఏమీ లేదమ్మా. ఎందుకనంటే వారాహి అమ్మవారు సర్వవ్యాపకమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. పెద్దలు ఎవరైనా ఇప్పుడు సమస్త లోకాలని కాపాడగలిగేటువంటి వాడు, పాలించేవాడు పరమేశ్వరుడైతే ఆ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కాశీ నగరాన్ని రక్షించేది ఈ అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారు సకల లోక నాయకురాలుగా చెప్పవచ్చు. పురుష స్త్రీ భేదము లేకుండా ఎవరైనా కానీ దీన్ని ఆచరించవచ్చు, తప్పేమీ లేదమ్మా. వితంతువులు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అమ్మా. ఎందుకంటే చక్కగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, తప్పేమీ లేదమ్మా. గురుగారు చాలా మంది ఏంటంటే చక్కగా నవరాత్రులు దీక్ష తీసుకుంటారు, ప్రారంభిస్తారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితుల్లో మనకు తెలియదు కాబట్టి ప్రారంభించిన ఒకటో రోజు రెండో రోజు సూతకం అని వస్తే గనక అప్పుడు పరిస్థితి ఏంటండి, ఏం చేయమంటారు? సూతకం అనేటువంటిది వచ్చినప్పుడు దానికి అనేక రకాలుగా ఉంటుందమ్మా. దగ్గర రక్త సంబంధికులైతే 11 రోజులు మైల పట్టాలి. కొంతమంది పోతే 3 రోజులు మైల పట్టాలి, రక్త సంబంధం ఉన్నంత వరకు. కొంతమంది పోయినప్పుడు ఏంటంటే బంధుత్వాన్ని బట్టి 1.5 రోజు 1 రోజు అని ఉంటుంది. అప్పుడు ప్రారంభించిన 2-3 రోజుల్లో ఇలా మైల వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటిది 11 రోజులు అయితే 11 రోజులు ఆగాలి. పౌర్ణమి రోజున చేసుకోవాలి. లేదు 1-2 రోజున అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టి మళ్ళీ పౌర్ణమి వరకు చేసుకోవాలి. ఆ మైల తీరిన తర్వాతనే మొదలు పెట్టాలి తప్ప మైల ఉంది అనేది మాత్రం చేయకూడదండి. అలాగే ఇప్పుడు మహిళల విషయానికి వస్తానండి, అడ్డంకులు వస్తూ ఉంటాయి అనుకోని మనందరూ తెలిసిందే కదా, వారికి ఎలా మరి? ఇది మాత్రం చాలా మందికి ఉండేటువంటి సందేహం. చాలా మంది మహిళలు ఇబ్బంది పడేది కూడా, మహిళలకు ఇబ్బంది పడేది అదే. చాలా మందికి ప్రకృతి పరంగా వచ్చేదాన్ని మనం ఆపలేం. ఇప్పుడు 26వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది కాబట్టి అయ్యో మనకి ఇబ్బంది అయిపోయింది, మనం మొదలుపెట్టే రోజు పాడ్యమి రోజున మనకి ఇబ్బంది ఉంది, ఎలా మనం చేసుకోలేకపోయామే అని అంటారు. అటువంటిప్పుడు ఏంటంటే 3వ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు, లేదా 5వ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు, 7వ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు. 7, 8, 9 3 రోజులు చేసుకుంటే లేదు, 5, 6, 7, 8, 9 5 రోజులు చేయొచ్చు, లేదా 3, 4, 5, 6, 7, 8, 9 7 రోజులు చేయొచ్చు. ఇలా లేదా కొంతమందికి మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడో వస్తుంది అనుకుంటే మధ్యలోనే వచ్చేసేస్తుంటది. అన్నప్పుడు 3 రోజులు అసలు పనికిరాదు. 4వ రోజు మాత్రం ఇంటిని శుభ్రపరచుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప దేవతా పూజలు దేవాలయాలకి మాత్రం ప్రవేశము కాదు. కాబట్టి 4వ రోజు తల స్నానము చేయవలసిందే. 5వ రోజు కూడా మళ్ళీ శిరస్నానము చేసి అప్పుడు దేవతా పూజలు. ఆ కోల్పోయిన రోజులన్నీ కూడాను అమ్మవారిని 4 కాలాలలో అర్చించండి. అర్థమైందమ్మా? ఇక్కడ 2 రోజులు పాటిస్తారు, 2వ రోజుకి ప్రదోషకాల సమయానికి ఇబ్బంది వస్తుంది ఆడవాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, 3, 4, 5, 6 రోజులు పోతుంది. 7వ రోజు మొదలు పెట్టాలి. కాబట్టి ఏం చెయ్యాలి, అప్పుడు 7వ రోజు మొదలు పెట్టేటప్పుడు 7వ రోజు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలోనే కాలకృత్యాలన్నీ తీర్చి స్నానం ఆచరించి సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయం కంటే ముందే 3వ రోజుది చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పొద్దున అయిపోయిన తర్వాత మళ్ళీ 10-11 మళ్ళీ 4వ రోజుకు సంబంధించిన చేసుకోవాలి. అంటే మొదటి 2 రోజులు అయిపోయింది, 3, 4 అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 3 గంటలకి 5వ రోజు, మళ్ళీ సాయంకాలం 7 గంటలకి, అలా రాత్రి 7వ తారీఖు రోజున రాత్రి అప్పుడు చేసుకోవాలి. అంటే ఒకే రోజు కోల్పోయిన 4 రోజులది ఒకే రోజు 4 ప్లస్ ఆ రోజు చేయాల్సింది 5 కాలాల్లో గనక చేసుకుంటే అన్ని రోజులు చేసిన ఫలితం. ఇంకొంతమంది ఏంటంటే గురుగారు, మేము ఇంత సమయం మేము వెచ్చించలేకపోతున్నాం, ఒక 3 రోజులు లేకపోతే 5 రోజుల దీక్ష అనేది తీసుకోవచ్చా? 9 రోజులు మాకు వీలు పడదండి, అది వృత్తిరీత్యానే కావచ్చు, ఏదైనా వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు బట్టి కావచ్చు, అలా కుదురుతుందా గురుగారు? నేను ఇంతకు ముందే చెప్పానమ్మా, కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం పనికి రాదు. ఆల్రెడీ మొదలు పెట్టుంటారు, ఎక్కడో 2-3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం 9 రోజులు చెయ్యలేని, కొన్ని కారణాల వల్ల చేయలేని వాళ్ళ కోసము అంతకుముందు మొదలు పెట్టి ఎప్పుడో 2024లో 2023లో 2020లో మొదలుపెట్టి కంటిన్యూస్ గా చేస్తూ ఈ యొక్క సంవత్సరం అన్ని రోజులు చేసే అవకాశం లేదనుకున్న వాళ్ళు
7 రోజులు, 5 రోజులు, 3 రోజులు, లేదా ఆఖరికి నవమి రోజునైనా కానీ చేసుకోవచ్చు. చేసుకోవచ్చండి. అంతే తప్ప కొత్తగా మొదలు పెట్టుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది పనికిరాదు. మీరు ఇందాక ఫోటో కూడా పెట్టుకోవచ్చు అన్నారు కదా గురుగారు. ఎలాంటి ఫోటో ప్రత్యేకంగా ఇలాంటిదే తెచ్చుకుని పెట్టుకోండి అని ఏమన్నా నియమం ఉందా? అంటే అమ్మవారికి సంబంధించినటువంటి విధానంలో ప్రధానంగా శ్వేత వస్త్రము, శ్వేత రంగులో ఉన్నట్టు, తెలుపు రంగులో ఉన్నటువంటి వారాహి అమ్మవారు చాలా దేవతా స్వరూపముగా చెప్పవచ్చు. మిగతా వర్ణములు ఏంటంటే క్రోధ స్వరూపము, తామస స్వరూపముగా ఉంటుంది. కాబట్టి ఆ భావము ప్రకటితమవుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ప్రేక్షకుల్లో ఈ యొక్క సంబంధించినటువంటి అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటో కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు తెలుపు రంగులో ఉన్నటువంటిది, తెలుపు రంగు వస్త్రము ధరించినటువంటి అమ్మవారు ఉన్నదైతే కాంతివంతముగా ఉంటుంది. కొంత అమ్మవారు నీలి రంగులో ఉంటుంది కానీ కాంతివంతంగా ఉంటుంది. ఆ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక కాంతి కనబడాలి. రాక్షసత్వం అంటే ఏంటి? చీకటి. దైవత్వం అంటే ఏంటి? వెలుగు. కాబట్టి కాంతివంతముగా ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటం చాలా శ్రేయస్కరం. ఈ నలుపు రంగు లేదా గచ్చకాయ కలర్, యాష్ కలర్ ఉన్నటువంటివి, ఎరుపు రంగు, ఇవన్నీ కూడా క్రోధతత్వాన్ని సూచిస్తాయమ్మా. కాబట్టి శ్వేత వారాహి అమ్మవారి ఫోటో తెచ్చుకుని, శ్వేత వరాహి అమ్మవారు ముఖ్యంగా వస్త్రము కూడా ఆకుపచ్చ రంగు వస్త్రము శ్రేష్టకరం, విజయత్వాన్ని ఇస్తుందమ్మా. అదొకటి. ఇవన్నీ కూడా ముందే సిద్ధపరచుకుని తెచ్చుకుని పెట్టుకోవాలి. సమయం ఉంది కానీ చాలా మంది ఏంటంటే తొందరగా అన్ని సిద్ధపరచుకోవాలనే ఆలోచన, ముందుగానే చేసుకోవాలనే ఆలోచన. తర్వాత ఇప్పుడు చివరి రోజు 4వ తారీఖు శుక్రవారం వచ్చింది కదండి. మరి ఆ రోజు అక్కడితో ఉద్యాపన అంటే ముగించినట్టేనా? తర్వాత రోజుకి చూడాలంటారా దశమి? 9 రోజులు చేసుకుని, ఎందుకంటే చాలా మందికి ఈ సందేహం కూడా శుక్రవారం నాడు వచ్చింది. అవును, అంటే ఆ రోజు అమ్మవారిని కదపరు శుక్రవారం నాడు. కాబట్టి శనివారం నాడు మళ్ళీ ధూపదీప నైవేద్యాలు ఇచ్చి శనివారం నాడు ఉద్యాపన చేయవచ్చు. అసలు వాస్తవానికి చెప్పమంటారమ్మా, నవరాత్రులు అంటే 9 గని కాదు, అక్కడ పౌర్ణమి వరకు చేయాలి. పౌర్ణమి నాడు ఉద్యాపన చేయాలి అసలు. మనకి ఆషాఢ పౌర్ణమి వరకు అసలు పాటించాలి. కానీ ఏంటంటే 9 రోజులు చేసి ఉద్యాపన చేస్తారు. మనకు వచ్చి ఏంటంటే ఈ యొక్క 4వ తారీఖు రోజున శుక్రవారం అయింది కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కదపకూడదు. కాబట్టి పైగా లక్ష్మీ స్వరూపం వారాహి అమ్మవారు మళ్ళీ శుక్రవారం నాడు. కాబట్టి విశేషం అమ్మ, లక్ష్మీ స్వరూపమైనటువంటి వారాహి అమ్మవారికి ఆఖరి రోజు శుక్రవారం లక్ష్మీ సంబంధించిన వారం అవ్వడం చాలా విశేషం. స్వాతి నక్షత్రం అవ్వడం ఇంకా విశేషం. కాబట్టి తెల్లవారితే శనివారం రోజు స్వాతి నక్షత్రం ఉంటుంది, అప్పుడు ఉద్యాపన చేయవచ్చు. ఎంత విచిత్రం అండి, ఎంత గొప్ప యోగం అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఆరుద్ర నక్షత్రంతో మొదలై స్వాతి నక్షత్రంతో మనం పూర్తి చేస్తున్నాం. చాలా విశేషాలు, చాలా విశేషం. గత సంవత్సరం లాగానే మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఏ రోజు ఏ విధంగా అమ్మవారిని పూజించుకోవాలో తెలియచేయండి గురువుగారు. తప్పకుండా వీడియోస్, ఎందుకంటే సమయాభావం వల్ల ఇప్పటి వీడియో ఏమేమి సిద్ధపరచుకోవాలి, చేయవలసినవి చేయకూడని ఈ వీడియోలో మాట్లాడాము. నవరాత్రులు ఏ రోజు అమ్మవారిని ఏ విధంగా ఏ రూపంతో కొలవాలి, అవన్నీ విషయాలు మనం వివరంగా మనం తెలియజేద్దాం. తప్పకుండా అన్ని విధానంగా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నాకు తెలిసిన మేర, వ్యక్తిగతంగా నాకు తెలిసిన మేర జ్ఞానాన్ని మీకు పంచుతాను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ 9 రోజుల పాటు చక్కగా చేసుకోలేని వాళ్ళు, ఆల్రెడీ 9 రోజులు చేసుకున్నటువంటి వాళ్ళు, అసలు మాకు చేయడానికి పూజకి అవకాశం లేదు, మేము చేసుకోలేకపోతున్నాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా వెసులుబాటుగా ఆ యొక్క నవమి తిథి రోజున రాత్రిపూట మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా నియమనిష్ఠులతో మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల చేత ధూమవతి, బగలాముఖి మరియు వారాహి, రాజశ్యామల హోమాలు చాలా చక్కగా శాస్త్రయుక్తంగా జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చక్కగా హోమాన్ని కూడా వీక్షించొచ్చండి. చక్కగానమ్మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగలి మాలను కూడా అందివ్వడం జరుగుతుంది. అన్ని అదృష్టమే. ప్రత్యేకించి వారాహి ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుగా ఇవన్నీ సిద్ధపరచుకుంటే మంచిదంటారు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.